అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 23/11/2025 మధ్యాహ్నం సమయంలో మాదాస్పల్లి గ్రామం, బనగానపల్లి మండలం దగ్గర ఊరికి అవుట్స్కట్స్ లో కొంతమంది కోడి పందాలు ఆడుతూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు, కోడి పందాల మీద, కోడుల మీద అని చెప్పని సమాచారం రావడంతో ఇమ్మీడియట్ గా మేము మా సిబ్బందితో వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి అక్కడ ఉన్నటువంటి సుమారు 40 మంది వ్యక్తులు కోళ్ళుని వాటిని తీసుకొని పరిగెడుతూ ఉంటే బైకులు అవన్నీ తీసుకొని కొంతమంది వెళ్ళిపోయినారు. ఇంకా కొన్ని బండ్లు అక్కడ ఉంటే వాటిని దగ్గర ఇద్దరిని కాపలా పెట్టేసి పరిగెత్తే వాళ్ళని వెంబడించి మేము 7 మందిని పట్టుకోవడం జరిగింది. 7 మంది యొక్క చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా మాకున్న సమాచారం ఏంటి అంటే, వడ్డే రామదాసు, బలిజ రామసుబ్బయ్య అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మాదాస్పల్లి వాళ్ళు. వీళ్ళిద్దరూ నంద్యాల, కర్నూలు, బేతంచెల్ల మండలం, అదేవిధంగా కడప జిల్లా పొద్దుటూరు సంబంధించిన వాళ్ళు, ఎర్రగుంట్ల సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బెట్టింగ్ కోడి పందాల మీద కాస్తూ ఆనందం పొందుతున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి మాకు దొరికినటువంటి 10 బైక్స్ని, అదేవిధంగా ఒక స్కార్పియోని, 7 మంది వ్యక్తులని వాళ్ళని అరెస్ట్ చేసి తదుపరి కోర్టు పంపించడం జరుగుతూ ఉంది. సీజ్ చేసినటువంటి బండ్లు 10, అదేవిధంగా ఒక స్కార్పియో, వీటిని కూడా కోర్టు పంపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎవరైనా సరే బెట్టింగ్ పేరుతో ఆడినా, గ్యాంబ్లింగ్ పేరుతో ఎవరైనా గ్యాంబ్లింగ్ ఆడినా ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ శాఖ తరఫు నుంచి, మా నంద్యాల జిల్లా పోలీసు, అదేవిధంగా బనగానపల్లి పోలీస్ శాఖ తరఫు నుంచి 10,300 రూపాయల అమౌంట్ దొరికింది. ఒక కోడిని కూడా మేము పట్టుకోవడం జరిగింది. ఈ రెండింటిని కూడా మేము కోర్టుకి యాజ్ పర్ లా ప్రొసీడ్ అయ్యి పంపిస్తాం. కోడి పందాలు ఆడుతూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు, కోడి పందాల మీద, కోడుల మీద అని చెప్పని సమాచారం రావడంతో ఇమ్మీడియట్ గా మేము మా సిబ్బందితో వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి అక్కడ ఉన్నటువంటి సుమారు 40 మంది వ్యక్తులు కోళ్ళుని వాటిని తీసుకొని పరిగెడుతూ ఉంటే బైకులు అవన్నీ తీసుకొని కొంతమంది వెళ్ళిపోయినారు. ఇంకా కొన్ని బండ్లు అక్కడ ఉంటే వాటిని దగ్గర ఇద్దరిని కాపలా పెట్టేసి పరిగెత్తే వాళ్ళని వెంబడించి మేము 7 మందిని పట్టుకోవడం జరిగింది. 7 మంది యొక్క చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా మాకున్న సమాచారం ఏంటి అంటే, వడ్డే రామదాసు, బలిజ రామసుబ్బయ్య అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మాదాస్పల్లి వాళ్ళు. వీళ్ళిద్దరూ నంద్యాల, కర్నూలు, బేతంచెల్ల మండలం, అదేవిధంగా కడప జిల్లా పొద్దుటూరు సంబంధించిన వాళ్ళు, ఎర్రగుంట్ల సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బెట్టింగ్ కోడి పందాల మీద కాస్తూ ఆనందం పొందుతున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి మాకు దొరికినటువంటి 10 బైక్స్ని, అదేవిధంగా ఒక స్కార్పియోని, 7 మంది వ్యక్తులని వాళ్ళని అరెస్ట్ చేసి తదుపరి కోర్టు పంపించడం జరుగుతూ ఉంది. 10,300 రూపాయల అమౌంట్ దొరికింది. ఒక కోడిని కూడా మేము పట్టుకోవడం జరిగింది. ఈ రెండింటిని కూడా మేము కోర్టుకి యాజ్ పర్ లా ప్రొసీడ్ అయ్యి పంపిస్తాం. ఈ విధంగా ఎవరైనా సరే బెట్టింగ్ పేరుతో ఆడినా, గ్యాంబ్లింగ్ పేరుతో ఎవరైనా గ్యాంబ్లింగ్ ఆడినా ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ శాఖ తరఫు నుంచి, మా నంద్యాల జిల్లా పోలీసు, అదేవిధంగా బనగానపల్లి పోలీస్ శాఖ తరఫు నుంచి మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.